ఏమైందమ్మా అలా దిగులుగా కూర్చున్నావు? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? మన అదృష్టం ఏం బాగలేదు బిడ్డ. ఏమైందమ్మా? మీ నాయన చేత ఏలిముద్ర వేయించుకొని మన భూములన్నీ లాక్కున్నారే. బతుకుదేరు కోసం అని ఇక్కడికి వస్తే నేను కూలి చేసిన డబ్బులు మళ్ళీ ఏలిముద్ర వేయించుకొని వాళ్ళే తీసుకొని అబద్ధం చెప్తున్నారే నాకు ఇచ్చామని. అయ్యో, మరి నీకు అక్షరం ముక్క రాకపోయా, నాయన కూడా అక్షరం ముక్క రాకపోయా, మరి చదువు లేనందుకు వాళ్ళు అలానే మోసం చేస్తారమ్మా. నేను ఇప్పుడు ఏడ చదువుతున్నా, పొద్దుననగా కూలికి వెళ్ళి నైట్ 4 గంటల ఇంటికి వచ్చి నాకు పొద్దుడ ఉందే చదువుకోవడానికి నీకు ఎప్పుడు పొద్దుంటే నేను అప్పుడు నేర్పిస్తామ్మా. నేనున్నా కదా, నేను చదువుకున్నా కదా, నీకు అక్షరం అలా నేను నీకు నేర్పిస్తానమ్మా. ఇప్పుడు ఏడ చదువుతున్నా నేను నీకు నేర్పిస్తానమ్మా. సరే బిడ్డ. అంటే అమ్మ గురు టీచర్ చెప్పాలి. అమ్మ అంటే ఆది దైవం. అమ్మ ఆ నుండి నీకు అక్షరమాల నేర్పిస్తున్నమ్మా. నీకు అక్షరమాల అంకితం అమ్మ ఆవు అమ్మ ఆవు టైం గడిచిపోయినట్టు. కా 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 గా 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 కా 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 నాకు సంతకం నేర్పించింది. నాలాంటి తల్లులు ఎంతో మంది చదువు రాక ఈ చదువు వచ్చిన వారి చేతిలో చాలా మోసపోతున్నారు. ఇది ఎక్కువగా పల్లెటూరులలో జరుగుతుంది. భూములలో తెలియక వాళ్ళ రైతుల నుంచి వాళ్ళ భూములను లాక్కొని దొరలు చాలా మంది పల్లెటూరులో చాలా చేస్తున్నారు. ఇలాంటి చేయకుండా కలెక్టర్ గారు అమ్మలకి నేర్పించడం, అక్షరమాల నేర్పించడం చాలా బాగుంది. ఇలా చేసిన కలెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.